పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు? పర్లేదు. మీరు? క్వైట్ గుడ్. అమ్ము బాగా అల్లరనుకుంటా కదా? చాలా. తన అల్లరి భరించలేకపోతున్నా. అది ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్లో ఉంది. మీకు తెలిసిందే కదా, ఇండియాలో ఫైల్ మూవ్ అవ్వడానికి ఎంత కష్టమో. ఆ విషయంలో నన్నేమైనా? నో, ఇప్పటికే మీరు మా కోసం చాలా చేశారు. మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. హే అమ్ము, ఆగు. చాక్లెట్. హర్ష, రమేష్, హర్ష. హాయ్. హాయ్ సార్. బాగున్నాను సార్. తను జరిగిందంతా చెప్పింది. ఏంట్రా? నాకు అమ్మాయి కావాలరా. దేనికి? అయినా నువ్వు అమెరికాలో ప్రొద్దున ఒకదాంతో రాత్రి ఒకదాంతో ఎంజాయ్ చేస్తావు కదరా. అక్కడ కాదు, ఇప్పుడు ఇక్కడ కావాలి. అవుతుందా కదా? ఇప్పుడుకిప్పుడు అంటే మన సురేష్ గారు ఉన్నాడు, ఫోన్ చేసి కనుక్కుంటా. తొందర చేయి. రే సురేష్, అర్జెంటుగా అమ్మాయి కావాలరా. ఎవరికి? నీకా? నాకు కాదురా, మన హర్షగాడికి. ఇడిదా రే, నేనే కావాలి. అవుతుందా కదా? ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చిందిరా. అవునా? అవునరా, నీకు కావాలంటే చెప్పు, నేను పంపిస్తా. సూపర్ రా. అంటే ఇప్పుడు మరి గెస్ట్ హౌస్ అది నీకెందుకు బావా? గెస్ట్ హౌస్ అమ్మాయి రెడీ. అవునా? గంటలో రెడీ అయిపో. 1 అవరేనా? అవునరా. సూపర్ రా. సరే వస్తున్నా మరి. వచ్చేయి. అయిపోయింది పని. నువ్వు సూపర్ రా బాబు. సరే వస్తారా?
హలో అమ్మా. అమ్మా, నన్ను ఇక్కడ ఒకదాన్నే వదిలేసి ఎక్కడికి వెళ్ళావమ్మా? నాన్న ఎందుకమ్మా హాస్పిటల్లో ఉన్నాడు? నాన్న ఎందుకమ్మా నాతో మాట్లాడడం లేదు? నువ్వు త్వరగా వచ్చేసేయమ్మా, నాన్నని ఇంటికి తీసుకెళ్దాం. నీకు ఇది తప్పితే వేరే ఆప్షన్ లేదా? చెప్పు, ఇది తప్ప వేరే ఆప్షన్ లేదా నీకు? 5 రోజుల్లో 3 లక్షలు కావాలి. నీ దగ్గర ఏదన్నా ఆప్షన్ ఉందా? ఐదు రోజుల్లో 3 లక్షలు కావాలి. నీ దగ్గర ఏదన్నా ఆప్షన్ ఉందా? 5 రోజుల్లో 3 లక్షలు కావాలి. నీ దగ్గర ఏదన్నా ఆప్షన్ ఉందా? ఆ రోజు మీరు టైంకి హెల్ప్ చేసిండకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు సార్. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. పర్లేదండి. ఆయన వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతే తన చిన్నప్పుడు ఫ్రెండ్ అయినా మీరు ఎవరైనా చేస్తారండి. ఆయనకి హెల్ప్ చేశారు. దట్స్ ఓకే. సారీ హర్ష, డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలి. ఈ వీకెండ్ మీరు ఫ్రీగా ఉంటే మా ఇంటికి లంచ్కి రండి. లంచ్ అంటే? అవును హర్ష గారు, మీరు తప్పకుండా రావాలి. ఓకే సరే హర్ష గారు. ఓకే హర్ష, సరే మరి వెళ్ళొస్తాం. బాయ్. ఓకే అండి. చెప్పరా. హాయ్ హర్ష, 2 రోజులు అయిందంట కదా యూఎస్ నుంచి వచ్చి. అవునరా. ఇప్పుడు కొత్త ఫిగర్ వచ్చిందిరా, వెళ్తావా? సెక్స్ ఈజ్ అన్ యాక్ట్ ఆఫ్ లవ్, కానీ దాన్ని కొంతమంది అవసరాల కోసం, కోరికల కోసం ఉపయోగించుకుంటున్నారు. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ప్రాస్టిట్యూషన్. హలో, ఎవరు? ఇంకాసేపట్లో నేను కిడ్నాప్ చేయబోతున్నాను. కేకే, ఇట్స్ ఓకే, కానీ నాకెందుకు చెప్తున్నారు? ఏదైనా చెప్పి చేయడం నా స్టైల్. సీ యూ. యూ కాంట్ సీ మీ. ఐ క్యాన్ సీ యూ.